సామ్రాట్ అశోక్ గురించి భారత ఖండంలో ఏ ఒక్కరిని అడిగినా చాలా క్లియర్గా చెబుతారు. కళింగ సామ్రాజ్యాన్ని భారత ఖండం మొత్తం విస్తరించి అఖండ భారత ఖండాన్ని ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించిన చక్రవర్తిగా అతన్ని ఇప్పటికీ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు. ఇక బుద్ధిజాన్ని ఫాలో అయ్యే దేశాల్లో సామ్రాట్ అశోకుడు ఒక చక్రవర్తిగా, బౌద్ధ మత ప్రబోధకుడిగా, బౌద్ధ మత తీర్థంకరుల్లో ఒక్కడిగా గుర్తింపు పొందారు. ఇక భారత జాతీయ పతాకంలో ధర్మానికి ప్రతిరూపంగా అశోకుడి ధర్మస్తూపంలో ఉన్న అశోక చక్రాన్ని చేర్చడం ద్వారా సామ్రాట్ అశోక గొప్పతనం భారతీయ చరిత్రలో భాగమైంది. చిన్న చిన్న రాజ్యాలతో విచ్ఛిన్నంగా ఉన్న భారత ఖండాన్ని ఏకీకృతం చేయడానికి విశ్రాంతి లేకుండా యుద్ధాలు చేస్తూ అన్ని యుద్ధాల్లో గెలుపొంది కళింగ సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠించిన మహా చక్రవర్తి. కళింగ సామ్రాజ్య చరిత్ర గురించి చెప్పుకుంటే అశోకుడికి ముందు, అశోకుడికి తర్వాత అని ఖచ్చితంగా విభజించి చూస్తారు. అయితే ఎన్నో యుద్ధాలతో భారతదేశం మొత్తం కొన్ని లక్షల మంది ప్రాణాలు తీసిన అశోకుడు ఎన్ని ఘోరాలకి కారణం కేవలం తన రాజ్యకాంక్ష అని గ్రహించి భవబంధాల్లో చిక్కుకొని కోరికలని జయించలేక ఎన్ని ఘోరాలు చేశా అని అర్థం చేసుకుని ఇక రాజ్యాన్ని, భౌతికపరమైన బంధాలని పూర్తిగా త్యజించి బౌద్ధ మతాన్ని స్వీకరించి శాంతి స్థాపన మొదలుపెట్టారు. భారతదేశంతో పాటు మలయా, సిలోన్ మరియు ఇండోనేషియా అంతటా శాంతియుత మతాన్ని వ్యాపింపచేయడానికి విశేష కృషి చేశారు. అశోకుడు ప్రభావంతోనే తరువాత కాలంలో చైనా, నేపాల్, టిబెట్ మరియు మంగోలియాలలో బౌద్ధ మతం విస్తరించింది. బౌద్ధ మత విస్తరణ చేసిన అశోకుడు తన మరణానంతరం సమాజానికి దిశానిర్దేశం చేసేందుకు 9 మంది వ్యక్తుల ఒక రహస్య సమాజాన్ని నిర్మించారు. ఆ రహస్య సమాజం ఏంటో, దాని వెనుక ఉన్న కథ ఏంటో, రహస్య సమాజంలో ఉన్న 9 మంది ఏం చేస్తున్నారో అనే విషయాలని ఈరోజు మనం తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 226 కాలంలో సుమారు 2000 సంవత్సరాలకి పూర్వం అశోకుడు రాజ్య పరిపాలనని త్యజించి బౌద్ధ మత వ్యాప్తి, శాంతి స్థాపనలో ఉన్న సమయంలో ప్రజలని నిత్యం కలుస్తూ ఉండేవాడు. తన ఉపదేశాలతో ప్రజల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసేవాడు. అయితే భవబంధాల్లో చిక్కుకున్న ప్రజలు కోరికలు, వాంఛలతో అశోకుడు ప్రబోధాలని అంతగా విశ్వసించేవారు కాదు. అయితే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కేవలం ఆధిపత్యం, రాజ్యకాంక్ష మాత్రమే కాదని, సాటి మనిషి మీద ప్రేమని పెంపొందించుకోవటం, సంతోషంగా శాంతియుతంగా జీవించడంలో ఈ జీవితంలో అంతులేని ఆనందాన్ని పొందవచ్చని భావించిన అశోకుడు ఆ విషయాలని ప్రజల్లోకి తీసుకెళ్లటానికి, సమాజానికి దిశానిర్దేశం చేసే విజ్ఞానాలన్నీ విస్తరించడానికి, ప్రపంచ మనుగడని రక్షించడానికి భారతదేశంలో అత్యంత తెలివైన 9 మంది వ్యక్తులని ప్రపంచంలో ప్రజలు వ్యక్తిగత లక్ష్యాల్ని మెరుగుపరుచుకోవడానికి, రాజకీయ సామాజిక మార్పులని తెలియచేయడానికి, శాంతి స్థాపనలో సమాజంలో ప్రజలని మార్గోపదేశం చేసేందుకు ఎవరికీ తెలియకుండా 9 మంది వ్యక్తుల రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ రహస్య సంఘంలో ఉన్నవారు అశోకుడు తమకి అప్పగించిన బాధ్యతలని సక్రమంగా ప్రపంచవ్యాప్తంగా అమలు చేయడానికి తన ప్రయాణం మొదలుపెట్టారు. ఈ 9 మంది రహస్య మనుషుల సంఘాన్ని అశోకుడు చాలా కాలం ప్రపంచానికి బహిర్గతం చేయలేదు. ఈ 9 మంది రహస్య సమాజంలో వ్యక్తులని ఉపయోగించుకొని అశోకుడు మహాచక్రవర్తి అయినట్లు కూడా కొన్ని కథలు వినిపిస్తున్నాయి. ఈ 9 మంది వ్యక్తులు సహజ విజ్ఞానం నుండి మనస్తత్వ శాస్త్రం వరకు, పదార్థం యొక్క కూర్పు వరకు సాధించిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అన్నింటినీ గ్రంథ రూపంలో పొందుపరిచారు. సామాన్య మానవులకు శాస్త్రీయ జ్ఞానం ఇచ్చినట్లయితే వారు దానిని నాశనం చేయడానికి ఉపయోగించుకుంటారని భయపడిన అశోకుడు కేవలం ఇండియాలో ఆ 9 మంది మాత్రమే శాస్త్రీయ సిద్ధాంతాలను మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని అధ్యయనం చేయటానికి మరియు అభివృద్ధి చేయటానికి అనుమతించారు. ఆ 9 మంది శాస్త్ర సాంకేతిక రంగాల్లో, అలాగే సమాజంలో వ్యక్తిగత, సామాజిక, రాజకీయ మార్పులు, జీవన విధానాలు, విశ్వంతో అనుసంధానం వంటి విషయాలని ఆ 9 గ్రంథాల్లో పొందుపరిచి 9 మందికి 9 గ్రంథాలని అందించి వాటిని ఈ సమాజంలో అమలుపరిచేందుకు, ఆచరించేందుకు, శాంతి స్థాపనకి, అనంత విశ్వంలోని ప్రజలని రక్షించేందుకు ఉపయోగించాలని సూచించారు. ఈ 9లో ఒకరు పనిని పూర్తి చేయకపోయినా, విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నా, ఆరోగ్యం క్షీణించినా లేదా మరణానికి సమీపించినా ఈ ప్రపంచంలో వారు నిర్వహించాల్సిన బాధ్యతలని సమర్థవంతమైన వ్యక్తిని తమ వారసుడిగా ఎంచుకుని వారికి అప్పగించాలని అశోకుడు చెప్పడం జరిగింది.
అయితే ఈ విజ్ఞానాన్ని కలిగి ఉన్న రహస్య సంఘంలో ఎప్పుడూ 9 మంది ఖచ్చితంగా ఉండాలని కూడా అశోకుడు నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా 9 తెలియని వ్యక్తుల సమాజం 2000 సంవత్సరాలకు పైగా ఇంకా కొనసాగుతోందని బౌద్ధ మతంలో విశ్వసించే దేశాల్లో నమ్ముతారు. 9 మందికి అప్పగించిన 9 పుస్తకాల్లోని విషయాల గురించి ప్రస్తుత సమాజంలో చాలా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రముఖ ఆంగ్ల రచయిత టాల్బోట్ ముండే 1923లో ది 9 అన్నెమెన్ అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఇందులో రహస్య సమాజంలో తెలియని 9 మంది దగ్గర ఉన్న 9 గ్రంథాల సారాంశం గురించి ఈ పుస్తకంలో లిఖితపూర్వకంగా కొన్ని అంశాలని చెప్పడం జరిగింది. మొట్టమొదటి పుస్తకం ద్వారా మానసికంగా ఒక వ్యక్తి మీద ఆధిపత్యం చూపించడం ఎలా అనే విషయాల గురించి పొందుపరచడం జరిగింది. విజ్ఞాన శాస్త్రాల్లో ఈ పుస్తకం అత్యంత ప్రమాదకరమైనది అని తెలుస్తోంది. ఇందులో విషయాలు సామాన్యులకి తెలిస్తే వాటిని దుర్వినియోగం చేసుకుని తమ స్వలాభం కోసం ఉపయోగించుకునే అవకాశం ఉండటం వలన ఏ విషయాలు బహిర్గతపరచలేదని ముండే అభిప్రాయంగా తెలుస్తోంది. దీనిని ఈ 9 మంది రహస్య వ్యక్తుల సంఘంలో ఉన్న వ్యక్తి అత్యవసర సమయాల్లో ఉపయోగించడం, అలాగే సమాజంలో మనుషుల ఆలోచనల్ని నియంత్రించడానికి రహస్యంగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. రెండవ పుస్తకం శారీరక భౌతిక శాస్త్రం గురించి చెప్పబడింది. అంటే ఒక వ్యక్తిని కేవలం తాకడం ద్వారా ఎలా హత్య చేయవచ్చు అనే విషయాలని అధ్యయనం చేసి రాసినట్లు తెలుస్తోంది. ఇలా వ్యక్తులని కేవలం తాకడం ద్వారా చంపడాన్ని నరకాగ్ని అని పిలుస్తారు. కేవలం నరాల ప్రేరణను మార్చడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. మార్షల్ ఆర్ట్స్ అనే యుద్ధ కళలో ఇది కూడా ఒకటి. దీని గురించి లీకేజ్ ఫలితం ఆధారంగా చెప్పబడింది. దీనిని చైనా మార్షల్ ఆర్ట్స్ విద్యల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ రకమైన విద్య నేర్చుకోవడం అంత ఈజీగా ఎవరికీ సాధ్యం కాదు. మూడో పుస్తకంలో మైక్రోబయాలజీ మరియు బయోటెక్నాలజీ గురించి చెప్పబడింది. అంటే మానవ విజ్ఞానంలో సూక్ష్మజీవులని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలని ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. నాలుగో పుస్తకంలో ముడి పదార్థాలని ఉపయోగించుకొని రహస్య పద్ధతిలో వాటిని లోహాల రూపంలోకి పరివర్తనం చేయటం ఎలాగో చెప్పబడుతోంది. పురాతన విజ్ఞాన శాస్త్రం ప్రకారం తీవ్రమైన కరువు కాలంలో ఆలయాలు మరియు మతపరమైన సంస్థ ఓ రహస్య మూలం నుంచి అధిక మొత్తంలో బంగారాన్ని పొందడం ద్వారా దానిని సమాజంలో ప్రజలకి ఉపయోగించడం ఎలాగో చెప్పబడుతోంది. ఐదవ పుస్తకంలో సమాచార సాంకేతిక విజ్ఞానం ద్వారా భూమితో పాటు అంతరిక్షంలో ఇతర గ్రహాల్లో ఉన్న జీవ ఉనికి గురించి ఎలా తెలుసుకోవచ్చో చెప్పబడినట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఈ ఐదవ వ్యక్తి గ్రహాంతర వాసులతో సంబంధాలు కలిగి ఉండి వారితో మాట్లాడడం ద్వారా వారి నుంచి భూమికి ఎలాంటి ముప్పు లేకుండా కాపాడుతూ ఉంటారు. గ్రహాంతర ఉనికి ఈ ప్రపంచంలో ఇతని ద్వారానే తెలిసింది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఆరవ పుస్తకం ద్వారా గురుత్వాకర్షణ రహస్యాలని తెలుసుకోవడంతో పాటు వాటి ద్వారా వేద పురాణాల అధ్యయనం చేసి ఈ అనంత విశ్వంలో ఒక చోట నుంచి మరో చోటకి ఎలా ప్రయాణం చేయవచ్చు, అలాగే వైమానిక విజ్ఞానం ద్వారా అంతరిక్షంలోకి ఎలా వెళ్ళొచ్చు అనే విషయాలని పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఏడవ పుస్తకంలో కాస్మోగని ద్వారా విశ్వం ఉనికి, వాటిని వెనుక ఉన్న రహస్యాలని, అనంత విశ్వం గురించి ఎన్నో అద్భుత విషయాలు తెలుసుకోవడం ఎలాగో చర్చించినట్లు తెలుస్తోంది. ఎనిమిదవ పుస్తకంలో కాంతి వెలుగుని కాలంలో ప్రయాణించడానికి, అలాగే ఆ మానవ సమాజంలో దానిని ఉపయోగించుకొని ఆయుధాలు ఎలా సృష్టించుకోవచ్చు, వినియోగించుకోవచ్చు అనే విషయాలని పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఇక 9వ పుస్తకంలో సామాజిక శాస్త్రాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. ఇది సమాజంలో ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలకు మరియు మానవ సమాజం పురోగమనాన్ని వివరించే మార్గాలని పొందుపరిచినట్లు తెలుస్తోంది. ముండే థియరీ ప్రకారం ప్రాచీన నాగరికత నుంచి ప్రస్తుత సమాజంలోకి వచ్చిన మార్పులన్నింటికీ కారణం ఈ పుస్తకం ద్వారా అమలుపరిచిన మార్గాలు అని చెప్పుకోవడం జరిగింది. 9 తెలియని పురుషుల సమాజం ఈ ప్రపంచాన్ని నియంత్రిస్తూ, అలాగే సమాజంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పులకి, విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి, అలాగే మానవ సమూహం గ్రహాంతర వాసుల నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండటానికి కారణం అవుతుందనేది బౌద్ధ మతం అవలంబిస్తున్న దేశాల్లో బలంగా ఉన్న వాదన. ఈ 9 మంది రహస్య వ్యక్తుల సమాజం సహకారంతోనే అశోకుడు ఎంతమంది రాజుల్ని ఓడించి రాజ్యాలను స్వాధీనం చేసుకుని అఖండ భారతావనికి
చక్రవర్తి అయ్యాడని కూడా చరిత్ర కథలో వినిపిస్తోంది. ఇప్పటికీ ఈ 9 మంది రహస్య సమాజంలో ఉన్న మనుషులే ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నారని కూడా చెప్పబడుతోంది. అయితే ఇలా రహస్యంగా మానవ సమాజానికి దూరంగా ఉంటూ ఈ ప్రపంచాన్ని నియంత్రించడం అనేది అసలు సాధ్యం కాని విషయమని, ఇదంతా కేవలం అశోకుడు గురించి చెప్పబడుతున్న పురాణ కథ మాత్రమే అని వాదించే వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా ఈ రహస్య సమాజంలో 9 మంది మనుషుల ద్వారా ప్రపంచానికి అందుతున్న విజ్ఞానంలో అశోకుడు 9 గ్రంథాలు కూడా ప్రయోగాత్మకంగా నిరూపితమయ్యే ఉన్నాయి. దీనిని బట్టి ఈ రహస్య సమాజం లేదనే విషయాన్ని కొట్టి పారాయన. సో ఇది ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పుకున్న 9 మంది వ్యక్తుల తెలియని రహస్య సమాజం గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.